ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. బేసిక్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అండ్ నంబర్ క్లాసిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్. సో నంబర్ సిస్టమ్ పైన మనం ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. దాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. కాకపోతే అక్కడ 2 పార్ట్స్లో కూడా జనరల్ మెథడ్స్ పైన డిస్కస్ చేయడం జరిగిందండి. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో మనం స్టేట్ లెవెల్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే రీసెంట్గా జరిగిన FSO ఫారెస్ట్ స్టేషన్ ఆఫీసర్స్ కావచ్చు, దానికంటే ముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, అంతకంటే ముందు జరిగిన SI ఎగ్జామ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్లో, అంటే మనకి బేసిక్స్ కాకుండా నార్మల్ క్వశ్చన్స్ కాకుండా అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నాడు క్వశ్చన్స్ అన్ని కూడా అప్లికేషన్ లెవెల్లో అడుగుతున్నాడు. సో అప్లికేషన్ లెవెల్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే బేసిక్స్ పైన పూర్తి గ్రిప్ ఉండాలి. సో అందుకని ప్రతి టాపిక్ పైన బేసిక్స్ పైన వీడియో చేయడానికి స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మనం నంబర్ సిస్టమ్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ నుంచి వీడియో స్టార్ట్ అవుతాయి. సో బేసిక్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ అంటే మనకి ఇనిషియల్గా నంబర్స్ క్లాసిఫికేషన్ తోటి స్టార్ట్ అవుతుందండి. నంబర్స్ని ఏ విధంగా క్లాసిఫై చేసాం అనేది మనకు ఫస్ట్ తెలియాలి. సో నంబర్స్ని మనం ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అని చెప్పి క్లాసిఫికేషన్ చేస్తామండి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు అని చెప్పి తెలుగులో అంటాం. వాటిని మనం క్యాపిటల్ N తోటి డినోట్ చేస్తాం, క్యాపిటల్ N. సో ఇవి అనేటివి 1 నుంచి స్టార్ట్ అవుతాయండి. 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. 1, 2, 3 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. అండ్ ఇక్కడ 0 అనేది ఉండదు, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మైనస్ నెంబర్స్ కూడా ఉండవండి. వీటికి మనం 0ని యాడ్ చేస్తే దాన్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, కానీ నెగిటివ్ నెంబర్స్ ఉండవు. నెగిటివ్ నెంబర్స్ ఇక్కడ రావు. దీన్ని మనం W తోటి డినోట్ చేస్తామండి. W తోటి డినోట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ నెంబర్స్కి మనం నెగిటివ్ నెంబర్స్ కలిపినప్పుడు, నెగిటివ్ నెంబర్స్ అంటే -∞ నుంచి -3, -2, -1 అండ్ 0, 1, 2, 3, 4 అన్నీ కలిపేసి అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఇంటీజర్స్ చెప్పేసి అంటామండి. ఇంటీజర్స్ని Z తోటి డినోట్ చేస్తాం. ఇక్కడ మనకి మైనస్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్లస్ నెంబర్స్ ఉంటాయి. కానీ భిన్నాలు రావండి, ఫ్రాక్షన్స్ అనేవి రావు. లైక్ P/Q ఫామ్లో ఉండే ఏ నెంబర్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అనే నెంబర్స్ ఇక్కడ ఇంక్లూడ్ కావు, అంటే ఫ్రాక్షన్స్ రావు. వీటికి మనం ఫ్రాక్షన్స్ కలిపితే వాటిని రేషనల్ నెంబర్స్ అంటామండి. రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకి మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, 0 ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ P/Q ఫామ్ కూడా వస్తుంది. సో వీటిని మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు వేరు, కరణీయ సంఖ్యలు వేరు. కరణీయ సంఖ్యలు అంటే రూట్స్ అండి. లైక్ √2, √3 అనే నెంబర్స్ కరణీయ సంఖ్యలు అంటాం. దీన్ని మనం Q' తోటి చూపిస్తాం. రేషనల్ నెంబర్స్ ఏమో Q తోటి చూపిస్తాం. సో Q''లో మనకి Q' అనేది కర్ణీయ సంఖ్యలను డినోట్ చేయడం జరుగుతుంది. సో కర్ణీయ సంఖ్య Q', అక్కడ రూట్స్ ఉంటాయి, ఇక్కడ రూట్స్ ఉండవు. ఈ 2 సెట్స్ని కలిపేస్తే మనం రియల్ నెంబర్స్ అని చెప్పి అనడం జరుగుతుంది. సో యాక్చువల్గా రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అంటే దీన్ని మనం R తోటి డినోట్ చేస్తాం. వాస్తవ సంఖ్యలను R తోటి డినోట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ వాల్యూస్ అండి. మనకి పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, రూట్స్ కావచ్చు, అండ్ P/Q ఫామ్ కావచ్చు. ఏ నెంబర్ అయినా సరే రియల్ నెంబర్లో వస్తుంది. కానీ ఇమాజినరీ పార్ట్ అని చెప్పేసి వేరే ఉంటాయండి, కల్పిత సంఖ్యలు. సో కల్పిత సంఖ్యలు డిఫరెంట్ అండి. సో కల్పిత సంఖ్యలు ఇందులో ఉండవు, ఇవి ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అందులో రావు. సో అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. అంటే ఇప్పుడు మనకి వాస్తవ సంఖ్యలు మనం చదివేది, దాంతోపాటు కల్పిత సంఖ్యలు కూడా తెలవాలి. కల్పిత సంఖ్యలు అంటే కొన్ని ఉంటాయి, వాటి ఫామ్ వచ్చేసి A+IB అని చెప్పేసి డినోట్ చేస్తాం. ఇది కల్పిత సంఖ్యలు. ఈ కల్పిత సంఖ్యలు ఇందులో ఇంక్లూడ్ కావు. ఈ రెండింటిని కలిపినప్పుడు మనం వాస్తవ సంఖ్యలని కల్పిత సంఖ్యని కలిపితే కాంప్లెక్స్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు అంటామండి. కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి డినోట్ చేస్తాం. సో అది కంప్లీట్గా అన్ని నెంబర్స్కి సంబంధించి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. సో అంతవరకు అవసరం లేకుండా మనకి వాస్తవ సంఖ్యల వరకు మాత్రం తెలిసి ఉండాలి. సో వాస్తవ సంఖ్యల వరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న దాని ప్రకారం ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్, ఇవన్నీ కూడా సబ్సెట్ ఆఫ్ W, హోల్ నెంబర్స్. ఇవన్నీ కూడా సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. అండ్ లాస్ట్ వన్ ఇర్రేషనల్ నెంబర్, డిఫరెంట్. ఈ సెట్ మొత్తాన్ని కలిపి మనం రియల్ నెంబర్ అని చెప్పి డినోట్ చేస్తామండి. ఇది మొత్తం వాస్తవ సంఖ్యలు. సో మనకి N ఈ సబ్సెట్ ఆఫ్ W, ఈ సబ్సెట్ ఆఫ్ Z, ఈ సబ్సెట్ ఆఫ్ Q, ఈ సబ్సెట్ ఆఫ్ R అండి. ఇంకో రకం కూడా రాయొచ్చు, Q' ఈ సబ్సెట్ ఆఫ్ R. ఈ రెండు మాత్రం ఇక్కడ ఇంక్లూడ్ కాదు. Q' అనేది ఇందులో ఏది రాదండి. ఏ నెంబర్స్ కూడా Q''కి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇది మాత్రం రూట్స్ నెంబర్స్ కాబట్టి మనకి Q' వేరు, ఈ నెంబర్స్ అన్ని వేరు. ఈ నెంబర్స్కి మనం Q' కలిపితే Q+Q' R అని చెప్పి కూడా అనొచ్చు. అంటే Q+Q' R అని చెప్పి కూడా డినోట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా నంబర్స్ని డినోట్ చేయడానికి క్లాసిఫికేషన్ వన్ ఆఫ్ ది మెథడ్ అంటే నంబర్స్ని వాటి రేంజెస్ ప్రకారం, వాటిలో ఉండే రకాల ప్రకారం మనం ఈ విధంగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఇంకో రకం కూడా క్లాసిఫై చేయొచ్చు అండి. సెకండ్ వేలో మనం నంబర్స్ని ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రకారం కూడా క్లాసిఫికేషన్ చేయొచ్చు.
ఇది ఫస్ట్ వే ప్రకారం ఏంటంటే నెంబర్స్ అన్ని కూడా వాటి లిమిట్స్ ప్రకారం న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ డిసైడ్ చేయడం. సెకండ్ నెంబర్స్ ఈవెన్ అండి. ఈవెన్ నెంబర్స్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ అనగానే మనం ఫస్ట్ స్టార్టింగ్ 2, 4, 6 ఇలా తీసుకుంటాం. యాజ్ వెల్ as 2012 పెద్ద నెంబర్స్ కూడా తీసుకోవచ్చు అండి. పెద్ద నెంబర్స్ కూడా ఈవెన్ నెంబర్స్. అంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటంటే 2తోటి భాగించినప్పుడు శేషం 0 వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. యాజ్ వెల్ as ఈ ప్లస్ వాల్యూతో పాటు -32, -64 కూడా ఈవెన్ నెంబర్స్ అండి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మనం. సో ఈవెన్ నెంబర్స్లో పాజిటివ్ ఉంటాయి అండ్ యాజ్ వెల్ as నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో చిన్న విషయం క్లాసిఫై. అండ్ ఆడ్ నెంబర్స్ తర్వాత ఆడ్ నెంబర్స్ వచ్చేసి 2తోటి డివైడ్ చేసినప్పుడు శేషం అనేది 0 రాకుండా వేరే నెంబర్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 రావడం. అంటే 0 కానీ 1 కానీ వస్తుంది. 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం, లేకపోతే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 33, 133 అండ్ సో ఆన్. ఇవి తెలిసిన విషయమే. కానీ వీటి తర్వాత ప్రైమ్ నెంబర్స్ అని వస్తాయండి మనకి. ప్రైమ్ నెంబర్ మనం ప్రధాన సంఖ్య అని చెప్పి తెలుగులో అంటాం. సో ప్రైమ్ నెంబర్ ఒక నెంబర్ చూడగానే ప్రైమ్ నెంబరా కాదా అనేది మనకు తెలియాలి. మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి బేసిక్గా 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఇట్లా రాస్తూ ఉంటాం మనం. సో ఇవి మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్స్. కాకపోతే 2 అనేది ప్రైమ్ నెంబరా కాదా, 3 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అది ఇంపార్టెంట్ అండి. అంటే దానికి కావాల్సింది ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దాని నిర్వచనం తెలియాలి. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ప్రధాన సంఖ్య అంటే ఏ నెంబర్కి అయితే 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయో దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయో దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. ద నెంబర్ విచ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ షుడ్ బి 2. అంటే 2 మాత్రమే ఉండాలి, 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండదు. అంటే లైక్ మనం ఒక నెంబర్ తీసుకుంటే 12 అనే నెంబర్ తీసుకుంటే దీని ఫ్యాక్టర్స్ ఏమైతే మనకి 1 అంటే 1 టేబుల్లో 12 వస్తుంది. 2, 3, 4, 6 అండ్ 12. సో 12కి ఇవి ఫ్యాక్టర్స్ అండి. 12 ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయండి. అలా ఉండద్దు, ఓన్లీ 2 మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 13 తీసుకుంటే మన ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో వచ్చిందంటే మళ్ళీ 13 టేబుల్లో మాత్రమే వస్తుంది. కాబట్టి దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పి డినోట్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 2 మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి నెంబర్కి కూడా మినిమం 2 ఉంటాయండి. ప్రతి నెంబర్ కూడా మినిమం 2 ఉంటాయి. అది కంపల్సరీ 2 ఉంటేనే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం సంయుక్త సంఖ్య, దాన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సంయుక్త సంఖ్య అని చెప్పి అనడం జరుగుతుంది. సో 2 ప్రధాన సంఖ్య కాంపోజిట్ నెంబర్ అంటే కారణాంకాలు అండి 2 కంటే ఎక్కువ ఉంటుందని మనం కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అంటాం. 2 మాత్రమే ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు కూడా తెలియాలండి. అంటే వీటిపైన అడిగే ఇంప్లిమెంటేషన్స్లో 1 అనేది ప్రధాన సంఖ్యన సంయుక్త సంఖ్య అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఏ విధంగా చెప్పచ్చు అంటే ఇప్పుడు 1 అనే నెంబర్ తీసుకుంటే దాని కారణాంకాలు ఎన్ని వస్తాయండి? కేవలం 1 మాత్రమే వస్తుంది. ప్రధాన సంఖ్య నిర్వచనం ప్రకారం 2 మాత్రమే ఉండాలి. ఇక 2 ఉన్నాయా? లేవు. సో ఇది ప్రధాన సంఖ్య కాదు. సంయుక్త సంఖ్య నిర్వచనం ప్రకారం 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ కాదని ఇక్కడ ఉన్నది 1 మాత్రమే. కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. అంటే మనం ఒక నెంబర్ తీసుకుంటే 1 అనే నెంబర్ అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇటువంటి నెంబర్ కేవలం 1 ఉంటుంది, అది కూడా 1 అండి. నెక్స్ట్ సరి ప్రధాన సంఖ్య. మనం ప్రధాన సంఖ్యల లిస్ట్ రాసినప్పుడు కేవలం ఒక నెంబర్ మాత్రమే ఈవెన్ నెంబర్ ఉంటుందండి, సరి ప్రధాన సంఖ్య. సో మనం ప్రధాన సంఖ్యలు మనం ప్రైమ్ నెంబర్స్ని నోట్ చేసుకుంటే 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 అండ్ సో ఆన్. ఇట్లా మనం కొన్ని నెంబర్స్ రాసినప్పుడు అందులో మిగిలిన అన్నీ కూడా ఆడ్ నెంబర్స్ అండి, అంటే బేస్ సంఖ్యలు. 2 మాత్రమే ఈవెన్ నెంబర్ అండి. దీన్ని కూడా పాయింట్అప్ చేయొచ్చు. కేవలం ఏకైక సరి ప్రధాన సంఖ్య ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అండి. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. అండ్ 1 అనేది నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అంటే ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు అని చెప్పేసి 1కు ప్రత్యేకత ఉంది, 2కేమో కేవలం ఏకైక సరి ప్రధాన సంఖ్య అనే ప్రత్యేకత ఉంది. సో వీటితో పాటు 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు మీకు నోటెడ్ ఉంటే మంచిదండి. సో 100 లోపల మనకి 25 ప్రధాన సంఖ్యలు ఉండడం జరుగుతుంది. సో 100 లోపల మనకి 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. అండ్ యాజ్ వెల్ as 50 లోపు వచ్చేసి మనకి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి. అంటే ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మేబీ 100 లోపల 25 ఉంటాయి, 50 లోపల 15 ఉంటాయి. 2 అనేది కేవలం ఏకైక సరి ప్రధాన సంఖ్య. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రైమ్ నెంబరా కాదా అని ఐడెంటిఫై చేయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని మనం
33 తీసుకుంటే ఇది ప్రైమ్ నెంబరా కాదని చెప్పి డిసైడ్ చేయాలి. సో ప్రైమ్ నెంబరా కాదని చెప్పి డిసైడ్ చేయాలంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫ్యాక్టర్స్ని రాయాలి. ఫ్యాక్టర్స్లో 2 కంటే ఎక్కువ ఉంటే అది ప్రైమ్ నెంబర్ 2 కంటే ఎక్కువ ఉంటే ప్రైమ్ నెంబర్ కాదు, లేకపోతే అది ప్రైమ్ నెంబర్. ఇది మనకు బేసిక్ తెలుసు. సో ఇక్కడ నుంచి దీనికి ఫ్యాక్టర్స్ రాస్తే కంపల్సరీ ఫస్ట్ 1 టేబుల్లో వస్తుందండి. సో 1 తర్వాత మనం 2 టేబుల్లో చెక్ చేయాల్సి వస్తుంది, 3 టేబుల్లో చెక్ చేయాల్సి వస్తుంది, 4 టేబుల్లో, అట్లా మనకి అప్ టు 32 అండ్ 33 టేబుల్స్ వరకు చెక్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా చెక్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే ఒకవేళ 2 తోటి క్యాన్సిల్ అయితే ఇక్కడికి ఆపేస్తామండి, 3 తోటి క్యాన్సిల్ అయితే ఇక్కడికి ఆపేస్తాం. సో అట్లా మనం ఇక్కడ 2 తోటి క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి 3కి వెళ్తాం, ఇక్కడ 3 తోటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి ప్రాసెస్ స్టాప్ చేస్తాం. సో ఇక్కడికి స్టాప్ చేసేసి ఇది ప్రధాన సంఖ్య అని చెప్పి ప్రధాన సంఖ్య కాదు అని చెప్పంటాం. ఎందుకంటే మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ 1 ఉంటుంది కంపల్సరీ, ఇక్కడ 33 ఉంటుంది. అంటే ప్రతి నెంబర్కి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనం 33 తీసుకుంటే 33కి 1 పోతుంది, యాజ్ వెల్ యాజ్ 33 ఎక్కంలో 33 వస్తుంది. కాబట్టి ప్రతి నెంబర్కి కూడా అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవ్రీ నెంబర్ అంటే కనీసం కారణాంకాల సంఖ్య ఒక సంఖ్య తీసుకుంటే కనీస కారణాంకాల సంఖ్య 2 అండి. 2 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉంటాయి ఏ నెంబర్ తీసుకున్నా సరే. అందులో 1 మరియు దానికి అది మాత్రమే కంపల్సరీ అవుతాయి. ఇక ఇప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ గురించి వచ్చినప్పుడు ఈ 2 కాకుండా ఇంకొక నెంబర్ కావాలండి. ఏ ఒక నెంబర్ వచ్చినా అక్కడికి ఆపేస్తాం. ఇక్కడ మనకి 3 అనేది దొరికింది కాబట్టి ఇక్కడికి ఆపేస్తాం. అఫ్కోర్స్ 11 కూడా పోతుంది కాబట్టి ఇక్కడ నాకు అవసరం లేదు, 3 తోటి మనం స్టాప్ చేస్తే సరిపోతుంది. ఇది బేసిక్ మెథడ్ అండి. సో నెంబర్ 33 అంటే అఫ్కోర్స్ 1 2 3 4 అట్లా చూసుకుంటూ వెళ్తాం, అప్ టు 33 వరకు కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేకుండా. కాకపోతే నెంబర్ ఇంకా ఎక్స్టెండ్ ఇచ్చినప్పుడు అంటే పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు లైక్ 143 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 143 అనే నెంబర్ మనకి ఇచ్చి చెక్ చేయమని చెప్పిన అంటే కింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది అని చెప్పి 143 అడిగినప్పుడు. సో 143 చెక్ చేయాలంటే మనం యాజ్ వెల్గా కామన్గా చేస్తే 1 2 3 4 అప్ టు 142 143 వరకు చెక్ చేయాలి. సో ఎక్కడైతే అది క్యాన్సిల్ అవుతుందో అక్కడికి ఆపేస్తామండి. సో కంపల్సరీ 1 టేబుల్లో పోతో తెలుసు, 143 టేబుల్లో పోతుందో తెలుసు. సో ఇవి కాకుండా ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇది మనకి 2 టేబుల్లో క్లియర్లీ క్యాన్సిల్ కాదు, 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ కావట్లేదు, 4 టేబుల్లో కూడా క్యాన్సిల్ కావట్లేదు, 5 టేబుల్లో కూడా క్యాన్సిల్ కావట్లేదు, 6లో కూడా కాదు. సో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మనం అట్లా ఎప్పటి వరకు చేసుకుంటూ వెళ్ళాలి. అప్ టు 142 అంటే టైం టేకెన్, అంటే బాగా లెంతీగా ఉంటుంది ప్రాసెస్. సో ఇంకా నెంబర్ పెద్దగా ఉంటే ఇంకా ప్రాసెస్ లేట్గా ఉంటుంది. సో దీనికోసం మనం ఏం మెథడ్ పాడతామంటే ఒక నెంబర్ని ఈజీ వేలో ప్రైమ్ నెంబరా కాదని చెప్పి చెక్ చేయాలి. సో ఈ ఈజీ వేలో చెక్ చేయాలంటే కొంచెం లాజిక్స్ గ్రిప్ ఉంటే సరిపోతుందండి. ఎలా అంటే మనకి ఇచ్చిన నెంబర్ అనేది 143, ఇది ఒక బేసి సంఖ్య, ఆడ్ నెంబర్ కాబట్టి ఒక విషయం క్లియర్గా గమనిస్తే మనకి 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2 అంటే 2 2s 4 6 8 10 12 అండ్ సో ఆన్. 4 టేబుల్లో 4 8 12 16 20 అండ్ సో ఆన్. సపోజ్ 8 టేబుల్ తీసుకుంటే 8 16 24 32 అండ్ సో ఆన్. సో మనకి తీసుకునే నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు అంటే 2 టేబుల్ కావచ్చు, 4 టేబుల్ కావచ్చు, 8 6 16 ఏదైనా సరే ఎక్కడ మనకి ఆడ్ నెంబర్ కనబడదండి. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో కూడా బేసి సంఖ్య అనేది రావట్లేదు, అన్నీ కూడా సరి సంఖ్యలు. ఇవన్నీ కూడా ఈ మొత్తం సెట్ కూడా సరి సంఖ్యలు అండి. అంటే ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ కనబడట్లేదు. అంటే మనం తీసుకునే నెంబర్ ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈవెన్ తోటి చెక్ చేయనవసరం లేదు. ఎందుకంటే 2 అనేది ప్రధాన సరి సంఖ్య, 4 అనేది సరి సంఖ్య, 6 అనేది సరి సంఖ్య. సో ఆ విధంగా మనం ఈ సరి సంఖ్యలతోటి చెక్ చేయనవసరం లేదనమాట. అంటే మనకి మిగిలిన ఆడ్ నెంబర్స్ తోటి చెక్ చేస్తే సరిపోతుంది. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 1 5 1 అండ్ 7 9 11 అండ్ సో ఆన్, 141 142 అవసరం లేదు, 143. సో ఇట్లా మనకి సగం నెంబర్స్ అనేది కట్ అవుతుంది, సగం నెంబర్స్ అనేది కట్ అయిపోతుంది. సో ఇట్లా సగం నెంబర్స్ పోయినా కూడా ఇంకా మనకి 72 నెంబర్స్ తోటి చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా 72 నెంబర్తో చెక్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా టైం టేకన్ ప్రాసెస్. సో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 16 అనే నెంబర్ తీసుకుంటే దీని ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 2 4 8 అండ్ 16 అండ్ 12 తీసుకుంటే 1 2 3 4 6 అండ్ 12. సో ఇట్లా మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే 16 సగం 8 అండి. 8 తర్వాత ఇంకో నెంబర్ దొరకదు మనకి, ఆ నెంబర్ తప్ప. సో ఇక్కడ 12 సగం 6 అండి. 6 తర్వాత డైరెక్ట్ 12, మధ్యలో వేరే నెంబర్ రాదు. సపోజ్ మనకి 27 తీసుకుంటే 1 3 9 అండ్ 27. సో అంటే సగం తర్వాత ఇంకో నెంబర్ రానే రాదు. ఇక్కడ సగం అంటే 13, ఇక్కడ 13 దాకా కూడా రాలేవు. కానీ వచ్చినా కూడా 13 కంటే ఎక్కువ నెంబర్స్ రావు. అదొకటి కీ పాయింట్. అంటే మనం ఒక నెంబర్ని ఇప్పుడు 143ని చెక్ చేయాలంటే 143కి అవసరం లేదు, ఇందులో సగం అంటే 72 వరకు చెక్ చేస్తే చాలు. దట్టు 72 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 71 తోటి ఆపేయచ్చు. అంటే మనకి సగంలో సగం అనేది రెడ్యూస్ అయిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ వేలో ఈవెన్ నెంబర్స్ మొత్తం తీసేస్తున్నాం, సెకండ్ వేలో నంబర్స్లో హాఫ్ నెంబర్స్ని పక్కకు పెట్టేస్తున్నాం. సో మనకి సగంలో సగం రెడ్యూస్ అయిపోతుంది.
ఈవెన్ ఈ మెథడ్లో కూడా సగంలో సగం నెంబర్స్ పోయినా కూడా 143లో 70 నెంబర్స్ అట్లా క్యాన్సిల్ అయినా, ఇంకో 35 నెంబర్స్ ఇట్లా క్యాన్సిల్ అయినా రిమైనింగ్ 35 నెంబర్స్ ఉంటాయి. సో అది కూడా మళ్ళీ టైం తీసుకునే ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా వేరే మెథడ్స్ కావాలి మనకి, ఇంకా షార్ట్ కట్స్ అవసరం వస్తాయి. సో దానికోసం ఏం చేయాలంటే 143 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 143ని 11 స్క్వేర్ 12 స్క్వేర్ మధ్యలో ఉంటుందని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నాను. సో ఐడెంటిఫికేషన్ ఎలా ఉండాలంటే ఆ 143 అనేది దేనికి మధ్యలో ఉంటుంది, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144. సో ఇక్కడ మనకి ఆ నెంబర్ కరెక్ట్గా ఏ స్క్వేర్ అంటే పరిపూర్ణ వర్గ సంఖ్యల మధ్యలో ఉందో ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఇక్కడ 143 అనేది 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది. అందుకే మనకు ఒక 30 స్క్వేర్స్ నోటెడ్ ఉంటే బెనిఫిట్ అండి. ఎందుకంటే మనకు అడిగే క్వశ్చన్ 1000 లోపే ఉంటుంది, 1000 లోపే ఉంటుంది కాబట్టి ఒక 30 లోపల స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ నెంబర్ ఇచ్చినా సరే అది ఎక్కడ ఉంటుందో ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ మనకు అది 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో ఎప్పుడైతే 12 స్క్వేర్కి మధ్యలో ఉందో ఈ 12 కంటే ముందు ఉండే ప్రధాన సంఖ్యలు రాసుకోవాలండి. సో 12 కంటే ముందు ఉండే ప్రధాన సంఖ్యలు వచ్చేసి 2, 3, 5, 7, 9 9 కూడా కాదు 7, 11 అండి. 2, 3, 5, 7, 11. సో 2, 3, 5, 7, 11 అండ్ ఈవెన్ ఇక్కడ 2 తోటి చెక్ చేయవలసిన లేదు, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్రతి దానికి కూడా. అండ్ మోర్ ఓవర్ 5 తోటి కూడా చెక్ చేయవలసిన లేదు, ఎందుకంటే ఒక నెంబర్లో మనకి లాస్ట్గా 5 ఉంటే ఆటోమేటిక్ ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదండి. ఎందుకంటే ప్రతి 5 తోటి ఎండ్ అయ్యే నెంబర్ అనేది 5 ఎక్కంలో వస్తుంది. సో మనం చూసి కూడా చెప్పొచ్చు అక్కడ. సో ప్రాబ్లం మొత్తం చేయకుండానే ఇది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని పక్కకు పెట్టేయచ్చు. సో ఇక్కడ మనకి 140 అంటే 5 తోటి కూడా చెక్ చేయవలసిన లేదు. రిమైనింగ్ 1, 3, 7, 11 ఈ యొక్క 3 నెంబర్స్తో చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 3 టేబుల్లో అయితే క్యాన్సిల్ కావట్లేదు. 7 టేబుల్లో 7 to the 14 3 రిమైండర్ పోవట్లేదు. 11 టేబుల్లో 11 1 11 3 ఉంటుంది 33. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసింది కాబట్టి 11 తోటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఒకవేళ 11 తోటి కూడా క్యాన్సిల్ కాకపోతే ఇది ప్రైమ్ నెంబర్, సింపుల్. సో మనం జస్ట్ 3 నెంబర్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందుకు చేసినట్టు 142 కాదు, యాజ్ వెల్ యాజ్ 70 కాదు, 35 కాదు, జస్ట్ ఒక 3 నెంబర్స్ తోటి చెక్ చేసి అది ప్రైమ్ నెంబరా కాదని చెప్పేసి ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టేయచ్చండి. సో ఇది ప్రైమ్ నెంబర్ గురించి మొత్తం చరిత్ర. సో ప్రైమ్ నెంబర్ మనం తీసుకోవాలనుకుంటే ప్రైమ్ నెంబర్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, లైక్ మనకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదా, 2 అనేది ఏకైక ప్రైమ్ నెంబర్, అండ్ తర్వాత ప్రైమ్ నెంబర్ ఐడెంటిఫై చేయడం ఎట్లా, ప్రైమ్ నెంబర్ కావాలంటే ప్రాపర్టీస్ ఏంటి, ఇట్లా మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తర్వాత కారణాంకాలండి. సో కారణాంకాలు కూడా మనకు రావాలి. సో ఇంతకుముందు మనం ప్రైమ్ నెంబర్ చేయాలంటే కారణాంకాలను ఫైండ్ అవుట్ చేయమని చెప్పిన, అంటే ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా, సో ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ముందు 12 తీసుకున్నప్పుడు 12కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6 అండ్ 12. సో మనకి 1, 2, 3, 4, 5, 6 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయండి. అంటే 12కి 6 కారణాంకాలు ఉన్నాయి, బాగానే ఉంది. బట్ 122 ఇస్తే ఈవెన్ 120 కూడా చెక్ చేయొచ్చు. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, నెక్స్ట్ 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో. కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ మరి ఎట్లా పోవాలి అంటే మనకి ఎగ్జామ్లో ఇంకొంచెం పెద్ద నెంబర్ ఇస్తే ప్రతిసారి కూడా చెక్ చేయలేం కదా, అంటే మనకి నెంబర్ ఫ్యాక్టర్స్లో వస్తుందా, ఎక్కడ ఫ్యాక్టర్స్ వస్తుంది, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో అట్లా కాకుండా దీనికి కూడా బేసిక్ మెథడ్ ఒకటి ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 12కే తీసుకుందాం. 12 అనే నెంబర్ తీసుకుంటే 12 = 2 × 6 రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 × 6 రాసుకుంటున్నాం. నెక్స్ట్ 2 అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్ అండి. ఫస్ట్ 2 అంటే ప్రైమ్ నెంబర్, దీన్ని మనం ప్రధాన సంఖ్యల లబ్ధాల రూపంలో రాయాలి, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అన్నట్టు ఈ మెథడ్. సో ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్య లబ్ధాల లోపల రాస్తున్నా. సో ఇక్కడ 2 అనేది ప్రధాన సంఖ్య, బట్ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 6ని 2 మూలని రాసేసిన. సో ఇక్కడ మనకు మొత్తం 2 స్క్వేర్ వస్తుంది ఇంటూ 3⁻1 అని వచ్చింది. సో ఇప్పుడు 12 = 2 స్క్వేర్ ఇంటూ 3/1. మోర్ ఎవర్ 2 and 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్, అంటే 2 కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. సో ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్లో మనం ఫస్ట్ రాయాలి. ఇలా రాసిన తర్వాత ఇక్కడ పవర్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 తీసుకుంటున్నా, అంటే దానికంటే ఒకటి ఎక్కువ తీసుకుంటున్నా. మధ్యలో ఇంటుంది కాబట్టి ఇంటూ పెట్టేస్తున్నా. నెక్స్ట్ 3⁻1 అంటే 1కి దానికంటే ఒకటి ఎక్కువ, అంటే 1 + 1 తీసుకుంటున్నా. 2 + 1 3 అండి, ఇంటూ 1 + 1 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అండి. సో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ 6. మనం ఇంతకుముందు జనరల్గా చేసినప్పుడు కూడా మనకి 6 రావడం జరిగింది. సో ఇదే మెథడ్ని 122 కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ ఈజీ మేనర్లో. సో 122 = 2 × 61 రాసుకోవచ్చు, 2 × 61 రాయొచ్చు. సో 2 × 61 రాసిన తర్వాత ఇంకొక నెంబర్ కూడా లేదండి ఇక్కడ, ఎందుకంటే 3 టేబుల్లో పోతుందా 4 టేబుల్ 61 అనేది కూడా ప్రైమ్ నెంబర్.
61 ప్రైమ్ నెంబర్. అందుకే మనకు 100 లోపు ప్రధాన సంఖ్య తెలిసే బెనిఫిట్ అండి. ఈ విధానంలో 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్య తెలిస్తే సరిపోతుంది. అందుకని మనం 2 × 61 అని చెప్పేసి డైరెక్ట్ రాసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఇక్కడ 61 అని వచ్చిందో అక్కడికి ఆపేయచ్చండి. ఎందుకంటే తర్వాత ఇంకో నెంబర్ ఉండదు. మనం ఇంతకుముందు చూసిందని కూడా ఇక్కడ 6 తర్వాత వేరే నెంబర్స్ ఉండవు, 6 తర్వాత వేరే నెంబర్స్ ఉండవు. అండ్ మోర్ ఎవర్ 3 4 తోటి పోయినప్పుడు 4 3 తోటి పోతుంది, 6 2 తోటి పోతుంది. సో 12 కూడా 1 తోటి పోతుంది. ఇందులో కూడా లాజిక్స్ ఉంటాయి, అంటే ఇవి రాయడంలో కూడా లాజిక్స్ ఉంటాయి. సో అంత డెప్త్ లేకుండా సరే మనకి ఇక్కడ ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు ప్రైమ్ నెంబర్లో రాయాలి. 122 = 2 × 61 రాసిన. మోర్ ఎవర్ 2 కూడా ప్రైమ్ నెంబర్సే కాబట్టి అక్కడికి ఆపేస్తున్నాం ప్రాసెస్. సో 61 ఆపినప్పుడు 2/1 60/1 వస్తుంది. సో 2/1 అంటే 1 + 1 తీసుకోండి అండ్ 1 + 1. సో 1 + 1 2 అండి. 2 × 1 + 1 2 అంటే మొత్తం 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి. సో మొత్తం మనకి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో 4 ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒకటి 1, ఇంకోటి 2, ఇంకోటి 61, ఇంకోటి 122. ఇగో ఈ నెంబర్స్ కాకుండా వేరే ఫ్యాక్టర్స్ మనకి అది రావడం జరగదు. సో మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఎగ్జామ్స్లో కూడా ఈ మెథడ్స్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ వీటిని ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్లో మాత్రమే రాయాలి. సో ఇక్కడ మనం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేసుకుంటాం. సో అది కూడా ఉపయోగపడుతుంది. అట్లా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ప్రైమ్ నెంబర్స్ కారణాంకాల పద్ధతి అండి. దీని తర్వాత సమ్ ఆఫ్ నెంబర్స్ మనకు తెలియాలండి బాగా. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఇవి నెంబర్స్ అండి. ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్, అంటే ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్, వీటి సమ్ కావాలి. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్ 10 అని అడిగింది అనుకున్నాం. సో 5 సంఖ్యలు అంటే మనం ఫార్ములా అవసరం లేదు. ఇక్కడ మనకి 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 అని చెప్పి డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొదటి 5 సంఖ్యలు అంటే బాగుంటుందండి. కానీ మొదటి 100 సంఖ్యల నెంబర్ సమ్ అడిగితే అంటే అప్పుడు 100 వరకు అడిగినప్పుడు కౌంట్ చేయలేమండి, ఎందుకంటే టైం తీసుకుంటుంది. సో అటువంటి వాటికి మెథడ్స్ అవసరం. సో ఇక్కడ మనకి మొదటి సహజ సంఖ్యలకు ఫస్ట్ ఫార్ములా, మొదటి సహజ సంఖ్యలకు n × n + 1/2 అండి ఫార్ములా. n × n + 1/2 అంటే ఫార్ములా యూజ్ చేస్తాం. సో సమ్ = n × n + 1/2. సో n × n + 1/2 అంటే ఏ విధంగా కౌంట్ చేయొచ్చు మనం. సో ఇక్కడ మనం 100 తీసుకుంటే 100 × 100 + 1/2 2 1s 2 50s 50 50 అని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. ఆన్సర్ ఇస్ 50 50 అని చెప్పేసి పక్కకు పెట్టేయచ్చు. సో ఈ విధంగా ఎంత పెద్ద నెంబర్ అండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 5కి చూసినాం కదా, అంటే 5 × 5 + 1, 5 × 5 + 1/2, 5 + 1 అంటే 6 అండి, 6/2 అంటే 3, 3 × 5 15 వస్తుంది. సో మనకి చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అనేది మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ ఏంది, సమ్ ఆఫ్ నెంబర్స్ అడగచ్చు. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ అడగచ్చు. సో ఫస్ట్ సమ్ తర్వాత యావరేజ్ అంటే ఏం చేస్తామంటే బై నెంబర్ చేస్తాం అంతే సింపుల్గా. ఇది ఫార్ములా. యావరేజ్ అయినప్పుడు బై ఏం చేసేస్తామంటే యావరేజ్ = సమ్ బై నెంబర్. సో ఇక్కడ నెంబర్ ఎంత n కాబట్టి n పెట్టేస్తాం, n గెట్ క్యాన్సల్, రిమైనింగ్ n + 1/2 అని చెప్పి రాయొచ్చండి. n + 1/2 ఇది ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ కండి. తర్వాత ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలకు లైక్ 2 + 4 + 6 + up to 122 అడగచ్చు. ఎన్ని అయినా తీసుకోవచ్చు మనకి. ఈ విధంగా అడిగినప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫార్ములా వచ్చేసి n × n + 1, సింపుల్గా n × n + 1. n × n + 1 అంటే ఇక్కడ నెంబర్స్ మొత్తం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 1 2 3 అట్లా రాసుకుంటూ పోవాలి. సో ఆటోమేటిక్గా ఇందులో సగం ఉంటాయి, విచ్ మీన్స్ 61 ఉంటాయి. సో 61 × 61 + 1 62 అనేది ఫైనల్ ఆన్సర్ అండి. అంటే సింపుల్గా 61 × 62 క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందో అది ఆన్సర్ అని చెప్పి తీసుకుంటాం. ఇది ఫస్ట్ సమ్ అండి, అంటే సరి సంఖ్యలకు సమ్ అది. సో ఇక్కడ యావరేజ్ ఏమవుతున్నప్పుడు మనకి n × n + 1 మళ్ళీ n అండి. యావరేజ్ అంటే నెంబర్ కాబట్టి n గెట్ క్యాన్సల్, రిమైనింగ్ n + 1. సో మొదటి 61 సరి సంఖ్యల సరాసరి ఎంత అని క్వశ్చన్ అడిగితే మనం మొత్తం చేయకుండా 61 + 1 సింపుల్గా 62 అని చెప్పి పెట్టేయచ్చు. 61 + 1 62, ఎందుకంటే n × n + 1 ఫార్ములా, n + 1 ఫార్ములా అంటే మొదటి లైక్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. మొదటి 10 సరి సహజ సంఖ్యల యావరేజ్ ఎంత అని అడిగితే మనం డైరెక్ట్గా 10 + 1 11 అని చెప్పి తీసుకోవచ్చు. ఇది సరి సంఖ్యలు. దీని తర్వాత నెక్స్ట్ బేసి సంఖ్యలు అండి, అంటే ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే లైక్ 1 + 3 + 5 + అండ్ డాట్ 11 అని ఇచ్చాడు అనుకుందాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎన్ని ఉంటాయి మనకి మొత్తం 1 2 3 4 5 6 వస్తాయండి మొత్తం. అంటే n +
1/2 అనే ఫార్ములా వాడతాం. సో n+1/2 అంటే మనకి 6 అని తీసుకోవచ్చు, మళ్ళీ బై 2 తీస్తాం ఎందుకంటే అందులో సగం ఉంటాయి కాబట్టి. సో అట్లా కాకుండా కౌంట్ చేసుకున్న సరిపోతుంది. సో ఇక్కడ మనకి మొత్తం 6 ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి డైరెక్ట్ n² అండి. అంటే మనకి 6² అంటే 36 అండి. సో దీన్ని మొత్తం సమ్ చేస్తే కూడా మనకి 36 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9+11. సో ఈ మొత్తం సమ్ చేస్తే కూడా మనకి 36 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఫార్ములా వచ్చేసి n². సో యావరేజ్ ఏమవుతుంది అప్పుడు n²/n. n² అంటే n స్క్వేర్కి గెట్ క్యాన్సల్, రిమైనింగ్ n అండి. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ రావడం జరుగుతుంది. దాంతోపాటు యావరేజ్ కూడా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్లో డైరెక్ట్ ఫార్ములాస్ మ్యాచింగ్ రూపంలో ఇస్తున్నాడు. సో మ్యాచింగ్ రూపంలో ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ మ్యాచ్ చేయడం, ఇట్లా కూడా మనకి మ్యాచింగ్ పర్పస్లో కూడా ఈ ఫార్ములాస్ అవసరం వస్తాయి. బట్ ఈ మెథడ్స్ అన్నీ కూడా ఫస్ట్ నంబర్స్ అండి. అంటే స్టార్టింగ్ విత్ మొదటి సరి సంఖ్య, మొదటి బేస్ సంఖ్య, మొదటి సహజ సంఖ్య, ఫస్ట్ నెంబర్స్కి మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా క్వశ్చన్ మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మెన్షన్ చేసాడు అనుకుందాం, 9+11+13+15 వాటర్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మన డైరెక్ట్ n² అని చెప్పేసి 1 2 3 4 4² 16 అని చెప్పేసి తప్పండి. ఇది ఎందుకంటే మొదటి సంఖ్యలకు మాత్రం పనిచేస్తుంది. సో అటువంటి మెథడ్లో మనం ఏం చేయాలంటే దానికంటే ముందు నెంబర్స్ కూడా నోట్ చేసుకోవాలి. దానికంటే ముందు 1 3 5 7. ఇప్పుడు మొత్తం నెంబర్స్ ఏమైతాయి 1 + 3 + 5 1 2 3 4 5 6 7 8 అంటే అప్పుడు n = 8. 8² అంటే 64. బట్ 64 కూడా ఆన్సర్ కాదు ఎందుకంటే వాడు అడిగింది మిడిల్ నుంచి కాబట్టి. దానికంటే ముందు ఉన్నాయి ఎన్ని 1 2 3 4 అంటే దానికంటే ముందు 4 ఉన్నాయి. సో 4² అంటే 16. సో 64 - 16 = 58 48 అండి. సో ఆన్సర్ ఇస్ 48. సో ఇప్పుడు మనం వీటిని యాడ్ చేస్తే మనకి 48 అవ్వడం జరుగుతుంది. బట్ మనం యాడ్ చేస్తే 48. ఫర్ ఎగ్జాంపుల్ 1 × 20 20 తర్వాత 20 35 48. సో ఆన్సర్ అనేది 48. సో నెంబర్స్ పెద్దగా ఉన్నా కూడా ఈ మెథడ్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే మిడిల్లోకైనా అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి మిడిల్లో ఎక్కడ నుంచి అడుగుతుందో అక్కడికైనా తీసేసి దానికంటే ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడికైనా అడిగాడు అనుకుందాం, మిడిల్ నుంచి లైక్ అంటే ఒక 10 నుంచి అడిగాడు అనుకుందాం. మనం ఏం చేయాలి 1 నుంచి 10 వరకు ఫైండ్ అవుట్ చేయాలి. 1 నుంచి 9ని తీసేయాలి. అంటే 1 to 9 తీసేస్తే మనకి రిమైనింగ్ 10 to ఇక్కడ అడిగిన 50 అనే నెంబర్స్ ఉంటాయి. సో 1 to మనకి 10 to 50 అడిగినప్పుడు 1 to 50 రాసేసుకొని 1 to 50కి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది బేసిక్ మెథడ్ ఫార్ములా. ఆ తర్వాత 1 to 9ని రిమూవ్ చేస్తాం. సో ఇది ఒక మెథడ్ అండి. ఇట్లా చేస్తే కూడా కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం జనరలైజ్డ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకటి జనరలైజ్డ్ మెథడ్ అంటే n/2 a + l అండి. ఫార్ములా వచ్చేసి n/2 a + l. n/2 a + l అనే ఫార్ములా. ఇక్కడ n అంటే నంబరు, a అంటే మొదటి సంఖ్య, l అంటే చివరి పదం. సో ఇక్కడ మనకి ఎటువంటి ఫార్ములా ఇస్తారు లైక్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం 9 + 11 + 13 + 15 ఎగ్జాంపుల్. ఆన్సర్ ఎంత వచ్చింది 48 వచ్చింది కదా. సో ఇదే ఆన్సర్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. n/2 a + l ఫార్ములాలో n అంటే నంబర్ అండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. 4/2 a అంటే మొదటి పదం అంటే 9 అండి. l అంటే చివరి పదం, చివరి పదం వచ్చేసి 15. సో 4/2 అంటే 2 వస్తుంది. 9 + 15 అంటే 24. 2 × 24 = 48 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం ఫార్ములాని చేయొచ్చు. సో ఇంతకుముందుకేమో వేరే రకంగా చేసాం, ఇక్కడ వేరే రకంగా చేసాం. ఇట్లా చేసిన ఆన్సర్ కరెక్ట్ వస్తుంది, అట్లా చేసిన ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ మెథడ్ బెస్ట్. కాకపోతే అప్లికేషన్ లెవెల్లో మనకి మ్యాచింగ్ అడిగినప్పుడు ఫస్ట్ అన్ని ఫార్ములాస్ కూడా మనకి నోటెడ్ ఉండాలి. సో మ్యాచింగ్ అడిగినప్పుడు అన్ని ఫార్ములాస్ కూడా నోటెడ్ అని అవసరం అండి. సో దీని తర్వాత మనకి నెంబర్ సిస్టమ్స్లో సమ్ గురించి కూడా అయిపోయిన తర్వాత ఇంకొక విషయం కూడా ఐడియా ఉండాలండి. అంటే నెవర్ ఎండింగ్ ఫ్యాక్టర్, ఎండింగ్ ఫ్యాక్టర్ అంటే అందముందే భిన్నం, అంతముందని భిన్నం. సో భిన్నాలు 2 రకాలుగా ఉంటాయండి. సో ఒకటి ఎండ్ అవుతుంది, ఒకటి ఎండ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 తీసుకుంటే క్యాలిక్యులేట్ చేద్దాం. 4 1s 0.30 అవుతుంది కాబట్టి 4 7s 28. 2 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 20 అని రాసుకోవచ్చు. సో అప్పుడు 4 5s 20. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.475. ఇక్కడికి స్టాప్ అయిపోయింది, ఇంకా ప్రాబ్లం ముందుకు పోన్ అవసరం లేదు. అలా కాకుండా 10/3 ఉందనుకుందాం. 10/3 ఉంటే 3 1s 3 9 3 3s 9. 1 ఉంటుంది, పాయింట్ పెట్టేస్తున్నాం, మళ్ళీ 10 అవుతుంది. అప్పుడు 3 3s 9 అండ్ మళ్ళీ 1 పాయింట్ పెట్టేస్తే 10 3 3s 9 10 3 3s 9. ఇట్లా మనకి ఎండ్ అనేది ఉండదండి. సో ఇక్కడ ఎండింగ్ అనేది జరగదు, ఇక్కడ ఎండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడనేమో ఎండింగ్ ఉంటుంది, ఇక్కడ ఎండింగ్ ఉండదు. దీన్ని నెవర్ ఎండింగ్ ఫ్యాక్టర్ అంటాం, దీన్ని ఎండింగ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే అంత ముందని దశాంశ భిన్నాలు, అంత ముందే భిన్నాలు. సో ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. సో ఈ 2 రకాల భిన్నాన్ని మనం ఎట్లా అంటే క్వశ్చన్ మనకి ఇదంతా ఇవ్వకుండా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు 7/25 అనేది ఎండింగ్గా నాన్ ఎండింగ్ అని ఇస్తాడు. సో అప్పుడు మనం క్యాన్సిల్ చేయడం కష్టం అండి, క్యాన్సిల్ చేయడం కష్టం. సో అటువంటి వాటికి మెథడ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3/4 ఉంది కదా, ఇది మనకి వితౌట్ క్యాన్సిల్ చేసుకోవడం తెలియాలి. సో అట్లా మనకి పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కూడా అదే మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు 3/4 అనేది ఎండింగ్గా నాన్ ఎండింగ్గా అది తెలియాలంటే ఫస్ట్ 3 ఈ కింద ఉన్న నెంబర్స్ని
ఓన్లీ 2 × 5 రాయాలండి. 2 × 5 రాయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 స్క్వేర్ రాసుకుంటున్నా. 2 స్క్వేర్ రాస్తున్నాం. నెంబర్ అయిపోయింది, ఇక్కడ వేరే నెంబర్ లేదు. అప్పుడు నేనేం చేయాలంటే × 5 స్క్వేర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ 5 స్క్వేర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. కింద చేస్తే తప్పు అవుతుంది కాబట్టి పైన కూడా × 5 స్క్వేర్ చేయాలి. × 5 స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ కింద 2 స్క్వేర్ × 5 స్క్వేర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఎండ్ అవుతుందండి. సో ఏ విధంగా అంటే 3 × 5 స్క్వేర్ అంటే 25. ఆన్సర్ వస్తున్నది ఎండింగ్గా కాదని తెలుసుకోవడానికి మెథడ్. ఇట్లా రాయగలిగితే ఎండ్ అవుతుంది. ఇలా కాకుండా దీని పక్కన 3 ఇంకో 2 ఇంకో 7 2 ఉండొచ్చు, ఇంకో 7 సమ్ 2 5 కాకుండా వేరే నెంబర్ ఉండద్దు. వేరే నెంబర్ ఉంటే అది ఎండ్ కాదు. సో ఇక్కడ మనకి 3 × 5 75 అవుతుంది. 75/2 స్క్వేర్ × 5 స్క్వేర్ రాసుకోవచ్చు. సో 75/2 స్క్వేర్ × 5 స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు 0.75 అంటే 2 నెంబర్ ఉన్నప్పుడు 2 తర్వాత పాయింట్ పెడతాం. 2 నెంబర్ల తర్వాత లాస్ట్ నుంచి పాయింట్ పెట్టేస్తాం. 0.75 అని చెప్పేసి క్లాసిఫై చేయొచ్చు. ఈ విషయంలో ఇప్పుడు 10/3 తీసుకుంటే 10/3 ఉంది కదా, ఇప్పుడు 2^1 5^1 చేయొచ్చు. అంటే ఇక్కడ పైన 2^1 5^1 రాయొచ్చు. ఇలా ఎంత రాసినా సరే ఇక్కడ 3 అనేది అలాగే ఉంటుంది, అది పోదు. అందుకని ఇది నెవర్ ఎండింగ్ ఫ్యాక్టర్, ఇదేమో ఎండింగ్ ఫ్యాక్టర్. అంటే కింద మాత్రం మనకి 2s or 5s మాత్రమే ఉండాలి. అలా కాకుండా వేరే నెంబర్ ఉంటే అది క్యాన్సిల్ కాదు. సో ఈ టాపిక్ తర్వాత కూడా మనకి ఇంకా కావాల్సిన ఏంటంటే క్రమభిన్నం, అపక్రమ భిన్నం. సో భిన్నాల గురించి తెలవాలండి. ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్ అంటే మనం దాన్ని ఏమంటామంటే లైక్ ఇప్పుడు 3/4 అనేది ఒక ఫ్రాక్షన్. దీనిపైన దాన్ని హారం అంటాం, న్యూమరేటర్. కింద దాన్ని డినామినేటర్, లవం అని చెప్పండి. సారీ, పైన దాన్ని లవం న్యూమరేటర్, కింద దాన్ని హారం డినామినేటర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి క్రమభిన్నము, ఇంకోటి అపక్రమ భిన్నము. క్రమభిన్నము, అపక్రమ భిన్నము. ఫస్ట్ క్రమభిన్నం అంటే తెలవాలి. క్రమభిన్నం అంటే ఇది క్యాన్సిల్ చేస్తే వాల్యూ అనేది సంథింగ్ పాయింట్లా రావడం, అంటే 1 కంటే తక్కువ రావడం. 1 కంటే తక్కువ వస్తుందని క్రమభిన్నం అంటాం. అంటే 1 కంటే తక్కువ వస్తుందని క్రమభిన్నం అంటాం. సో ఎప్పుడు తక్కువ వస్తుందంటే లవం అనేది పెద్దగా ఉండి, లవం అనేది చిన్నగా ఉండి హారం అనేది పెద్దగా ఉంటే 1 కంటే తక్కువ రావడం జరుగుతుంది. అంటే న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ డినామినేటర్. సో ఈ విధంగా ఉంటుందని మనం క్రమభిన్నం అని చెప్పంటాం. అక్కడ 1 కంటే తక్కువ విలువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్యాన్సిల్ చేస్తే 0. వస్తుంది. అలా కాకుండా 5/4 ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాన్సిల్ చేస్తే 1. వస్తుంది. సో ఇక్కడ మనకి అపక్రమ భిన్నం అండి. ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నాల్లో ఎప్పుడైనా సరే విలువ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే లవం అనేది హారం కంటే పెద్దగా ఉండడం అండి. లవం అనేది హారం కంటే పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ లవం పెద్దగా ఉండాలి. లవం పెద్దగా ఉంటుందని మనం అపక్రమ భిన్నం అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ క్రమభిన్నం, అపక్రమ భిన్నం 2 రకాలుగా ఉంటాయి. సో వీటి తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2/3 4 1/6 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే ఒక నంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం అని చెప్పి అంటాం. ఈ మిశ్రమ భిన్నాల్ని క్రమ భిన్నాలుగా లేదా భిన్నంగా మార్చడం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీన్ని భిన్నంగా మార్చాలంటే 4 × 6 24 + 1 25/6 అని చెప్పి చేయాల్సి వస్తుంది. 4 × 6 24 + 1/25/6 అని చెప్పి తీసుకుంటాం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లెక్క కన్వర్ట్ చేయడం కూడా తెలియాలి. కాకపోతే ఇదంతా బేసిక్స్ మనకు వచ్చినాయి. కాకపోతే వీటిని ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఏ విధంగా అడుగుతుందో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దామండి. ఇప్పటివరకు మనం నేర్చుకుంది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసిందే. కానీ వీటిని ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు, ప్రైమ్ నెంబర్ అంటే తెలుసు, లవాలంటే తెలుసు, హారాలంటే తెలుసు, క్రమభిన్నం, అపక్రమం అన్ని విషయాలు కూడా మనకు తెలుసు. అయినా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతుందని చెప్పి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని, అంటే రీసెంట్గా జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని కొంచెం కేర్ఫుల్గా గమనించండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, x అనేది ఒక కర్ణీయ సంఖ్య మరియు y అనేది x అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు y అనేది ఒక కర్ణీయ సంఖ్య అయితే క్రింది వాటిలో ఏది నిజం? సో x అనేది అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్య అంటే ఏంటంటే నాన్ రూట్ నంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3. y అనేది ఒక కర్ణీయ సంఖ్య. సో ఒక 5 తీసుకుందాం, √5 తీసుకుందాం. ఇది అకర్ణీయ సంఖ్య, ఇది కర్ణీయ సంఖ్య. క్రింది వాటిలో x + y మరియు xyలు కర్ణీయ సంఖ్యలు. సో x + y చేసినప్పుడు మనకి 3 + √5 చేయాలి, అండ్ xy చేస్తే 3 × √5 చేయాలి. ఈ రెండు కూడా మళ్ళీ కర్ణీయ సంఖ్యలు వస్తున్నాయండి. సో ఫస్ట్ కండిషన్ అనేది కరెక్ట్ అండి. సో మనం ఫస్ట్ కండిషన్స్ రైట్ తప్ప తెలుసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ కండిషన్ కరెక్ట్. సెకండ్ ఏమంటుండు, x + y మరియు xyలు రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు అని చెప్పించాడు. ఇవి రెండు కూడా కర్ణీయ సంఖ్యలు కాబట్టి అకర్ణీయ సంఖ్యలు కాదండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ పాయింట్, xy మరియు x + yలు రెండు కరణీ లేదా అకర్ణీయ సంఖ్య. కరణి లేదా అకర్ణీయ కాదండి, కరణి లేదా అకర్ణీయ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అకర్ణీయంగా రావడానికి ఛాన్సే లేదు. సో అప్పుడు మనం దీనికి కూడా తప్పని చెప్పి తీసుకోవచ్చు. x + y కరణి మరియు x + xy కరణి లేదా అకరణి. సో x + y అనేది క్లియర్లీ
మళ్ళీ కరణి వచ్చింది. XY అనేది కరణి కావచ్చు అకరణి కావచ్చు అని చెప్పాను. అంటే మనకి క్లియర్గా ఈ కండిషన్ కూడా తప్పండి. సో మనకి కండిషన్స్ని రైటా రాంగ్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్స్ మాత్రం ఉపయోగపడతాయి. ఇంతకుముందు నేర్చుకున్న బేసిక్స్తో ఈ పాయింట్స్ కవర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరి అయినది ఏది? ఫస్ట్ కండిషన్, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. ఎందుకు కాదు? బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఖచ్చితంగా 2 ఉండాలి, 2 మాత్రమే ఉండాలి. కాంపోజిట్ నెంబర్ ఏంది? 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ అంటే 3 నుంచి స్టార్ట్ చేస్తే n ఉండొచ్చు. సో 1కి కేవలం 1 మాత్రమే ఉంటుంది కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక్కడ వాడు క్లియర్గా కాదు అండ్ కాదు అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఈ కండిషన్ కరెక్ట్ అండి. ఈ కండిషన్ కరెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అంటే మళ్ళీ తప్పండి. 2 అనేది ప్రధాన సంఖ్య, నాట్ సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య కావాలంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి, కానీ దీనికి 2 ఉన్నాయి కాబట్టి మనం ప్రధాన సంఖ్య అంటాం కాబట్టి అది కూడా తప్పే. సో 2 తప్పు అనే కండిషన్ అంటే లైక్ కేవలం ఏ కరెక్ట్, కేవలం బి కరెక్ట్, 2 సరైనవే, ఏది కాదనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏది కాదనేది కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ అప్లికేషన్ లెవెల్లో ఈ విధంగా అడుగుతుంది. సో ఫస్ట్ కండిషన్ కరెక్ట్ కదండి. సో కేవలం ఏ మాత్రమే కరెక్ట్, రెండోది తప్పు, రెండో కండిషన్ తప్పు, ఏ కండిషన్ రైట్. సో కేవలం 1 మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి ఆన్సర్ తీసుకుంటాం. కేవలం 1 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ క్వశ్చన్, గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల లబ్దంలో గల ప్రధాన సంఖ్యలు. సో గరిష్ట 4 అంకెల సంఖ్య అంటే 9, 9, 9, 9. వీటి లోపల ఉండే ప్రధాన కారణాంకాల లబ్ధాలలో ప్రధానాంకాల సంఖ్య. సో ఫస్ట్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ లెక్క రాయాలి దీన్ని, అంటే ప్రధాన సంఖ్యల కారణాంకాల రూపంలో రాయాలి. సో 3 × 3 3 3, నెక్స్ట్ 3 × మళ్ళీ అగైన్ 3 × 1 1 1. సో క్లియర్లీ ప్రైమ్ నెంబర్తో రాయాలంటే 3 తర్వాత 5 కాదు, 5 తోటి పోదు, 7 తోటి కూడా పోవట్లేదు, 9 ప్రధాన సంఖ్య కాదు, 11 తోటి చెక్ చేస్తున్నా. 11 తోటి చెక్ చేస్తే 11 × 1 11, 0, 11 × 1 1. సో 101 రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3² 11 101 అనేది నెంబర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఉండే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? 1 2 3 అంటే 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇదే క్వశ్చన్ని దీనికి గల కారణాంకాలు ఎన్ని అంటే గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని అని అడిగితే అప్పుడు మనం ఏం చేయాలి? పైన 2 ఉంది కాబట్టి 2 + 1, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1, అండ్ లాస్ట్ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 తీసుకుంటాం. సో 2 + 1 3 అవుతుంది, × 2 × 2, 3 + 2 6, 6 + 2 12 వస్తుంది. అంటే మొత్తం మనకి 12 కారణాంకాలు ఉంటాయి ఈ నెంబర్కి. ఇక్కడ మనకి కారణాంకాలు అడగలేదు, ఎన్ని ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు డిఫరెంట్ వన్ దొరికినాయి మనకి. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 17 29 సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాల మొత్తం. ఇక్కడ ప్రధాన కారణాంకాల మొత్తం అడిగాడు. సో మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు 17 29 తీసుకుంటే సో 17 29 అనేది ఫస్ట్ 3 టేబుల్ తోటి క్యాన్సిల్ అయ్యేటట్లేదు, ఎందుకంటే 3 టేబుల్లో 3 15, 2 మిగులుతుంది 22 21 19. 3 టేబుల్లో క్యాన్సిల్ కాదు. 5 అండ్ తోటి ఎట్లా క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ 7 తోటి చూద్దాం. 7 తోటి క్యాన్సిల్ చేస్తే 7 2 14, 3 మిగులుతుంది 32, 7 4 28, 4 ఉంటుంది 49, 7 7 49. ఓకే, 7 × 247. అండ్ అగైన్ 247 అనేది 3 తోటి క్యాన్సిల్ కాదు, 5 తోటి కాదు, 7 తోటి కూడా కావట్లేదు, 9 అండ్ 11 తోటి కావట్లేదు, 13 తోటి. సో 13 1 13, 11 మిగులుతుంది 117, 13 9 117. సో ఇక్కడ 7 13 19 ఈ 3 నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇట్లా ప్రైమ్ నెంబర్స్ వచ్చిన తర్వాత వీటి సమ్ తీయాలి. ఇప్పుడు మనం 7 + 3 20, 20 + 19 39 ఆన్సర్. 39 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధాన కారణాంకాల లోపల ఉండే నెంబర్స్ సమ్ అడిగాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర ప్రధానాంకాలు A మరియు Bల గాసాబా. సో గరిష్ట సామాన్య భాజకం అనేది ఏ విధంగా తీస్తామంటే, సో 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ 3, 5 తీసుకుంటే ఈ 2 ప్రైమ్ నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఒక నెంబర్ ఉన్నా ఆటోమేటిక్గా 1 అవుతుంది. ఈవెన్ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయినా ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది 1 వస్తుంది కాబట్టి 1 for 1. నెక్స్ట్, కనిష్ట బేసి సంయుక్త సంఖ్య.
సంయుక్త సంఖ్యలు అంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అని చెప్పి అన్నాం. సో సంయుక్త సంఖ్యలు మనకి మూడు ప్రైమ్ నెంబర్ కదా, 4, 6, 8, 9 అండ్ సో ఆన్ ఇట్లా ఉంటాయి. సో ఇలా లీస్ట్ వన్ ఎంత అంటే 4 అండి. లీస్ట్ వన్ ఎంత 4. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య అడిగాడండి, సరి సంఖ్యలు కాదు బేసి సంయుక్త సంఖ్యలు. సో కనిష్ట బేసి సంయుక్త సంఖ్యలు అంటే ఇట్లా మనం సంయుక్త సంఖ్యలు రాసుకుంటే అందులో బేసి పదం ఎక్కడ వస్తుంది, 9 దగ్గర వస్తుంది కాబట్టి 9 అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ కనిష్ట సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్య ఒకటే ఉంటుంది, అది కూడా 2 మాత్రమే, అది కనిష్టమైన గరిష్టమైన అదే అవుతుంది. లాస్ట్ వన్ కనిష్ట సరి సంయుక్త సంఖ్య. ఇప్పుడు చేయాలి. కనిష్ట సరి సంయుక్త సంఖ్య 4 అండి. సో మ్యాచింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా మనం క్వశ్చన్స్ని ఇంప్లిమెంట్ లెవెల్లో ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2 వరుస పూర్ణాంకాల మధ్య భేదం. పూర్ణాంకాల మధ్య భేదం ఇప్పుడు లైక్ పూర్ణ సంఖ్యలు తీసుకుంటే మనకి పూర్ణాంకాలు తీసుకుంటే 3, 4 అనేది 2 పూర్ణాంకాలు. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, 4 - 3 అంటే 1. ఏ 2 నెంబర్ తీసుకుని ఆటోమేటిక్గా 1 రావడం జరుగుతుంది. సో 1 రావడం జరుగుతుంది. ఆ 1 అనేది ఇక్కడ లేదు, కాకపోతే ఇక్కడ బేసి సంఖ్యనే ఉంది. 1 అనేది బేస్ సంఖ్య కాబట్టి మనం బేస్ సంఖ్య అని చెప్పేసి టిక్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 1 లేదు కాబట్టి 1 అంటే బేస్ సంఖ్య కాబట్టి తీసుకోవచ్చు. 2 వరుస శూన్యేతర పూర్ణాంకాల లబ్ధం. సో ఇక్కడ సేమ్ ఇవి 2 వరుస శూన్యేతర పూర్ణాంకాలు, వీటి లబ్ధం ఏమవుతుంది 12 వస్తుంది. అంటే ఒక సరి సంఖ్య వస్తుంది. సో ఒక సరి సంఖ్య 0ను ఒక శూన్యేతర పూర్ణాంకంతో భాగిస్తే భాగఫలం ఏమవుతుంది అంటే 0 అని వస్తుంది. 0ని దేంతో భాగించినా మళ్ళీ మనకి భాగఫలం 0 రావడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ వచ్చేసి కనిష్ట పూర్ణాంకానికి 2ను 3 సార్లు కలపగా వచ్చి ఫలితం. కనిష్ట పూర్ణాంకం ఎంత 0, ఎందుకంటే కనిష్ట పూర్ణాంకం 0. సో దీనికి 2ని 3 సార్లు కలపాలి. 0 + 2 + 2 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 రావడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దానికి ఫాలోయింగ్ మ్యాచెస్లో ఏది కరెక్ట్ ఉంటే అది మనం ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. అంటే రీసెంట్గా జరిగిన ఫారెస్ట్ ఎగ్జామ్, అంతకంటే ముందు జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అకర్ణీయ సంఖ్య 7/25 అయితే క్రింది వాటిలో ఏది సత్యం? అంటే ఒక 7/25 గురించి డిస్కస్ చేయమంటుండు. సో 7/25 అనేది ఎటువంటిది మనం డిస్కస్ చేయాలి. ఇది అంత ముందు దశాంశం అని ఇచ్చాడు, అంటే కంప్లీట్ అవుతుంది, నెవర్ ఎండింగ్ కాదు, కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అవుతుంది కాదు అని చెప్పేసి మనకి ఎట్లా తెలియాలి, ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా దీన్ని 5² × 2² రూపంలో రాయాలి, అంటే 5 × 2 రాయాలి. సో దీన్ని క్లియర్గా ఇది 5² రాయొచ్చు, ఇంటూ 2² పెడితే పైన 2² పెట్టుకోవచ్చు. సో క్లియర్గా మనకి ఇది ఎండింగ్ అయ్యే ప్రోడక్ట్. సో ఎండింగ్ అయ్యే కావాలంటే అంత ముందు దశాంశం ఇది కరెక్ట్ అండి. ఇది అంత ముందని దశాంశం, ఇది అంత ముందుతుంది కాబట్టి ఇది అంత ముందు అనేది తప్పు విషయం. నెక్స్ట్ క్రింది 2 దశాంశాల తర్వాత ఇది 2 దశాంశాల తర్వాత అంత ముందుతుంది. 2 దశాంశాల తర్వాత అనేది కూడా మనకి ఎవరు చెప్పాలా, ఇక్కడ కింద స్క్వేర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి 2 పొజిషన్ తర్వాత ఎండ్ అయిపోతుంది. 2 పొజిషన్ తర్వాత ఎండ్ అవుతుంది. ఎట్లా ఒకసారి చూద్దామా. సో 25 1 0.70 తీసుకోవచ్చు. 70 అంటే 25 2 50 వస్తుంది. రిమైనింగ్ ఎంత ఉంది 20 ఉంది. 20 కాబట్టి పాయింట్ అంటే 200. 25 8 మనకి 200 వస్తుంది. అంటే ఎన్ని పాయింట్స్ తర్వాత ఎండ్ అవుతుంది 2 పాయింట్స్ తర్వాత ఎండ్ అయిపోతుంది. సో దీనికి అంత ముందుతుంది కానీ 2 పొజిషన్ దగ్గర అంత ముందుతుంది, ఇది కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఇది 4 దశాంశాల తర్వాత అంత ముందుతుంది. సో ఇది కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది కూడా తప్పండి. సో మనకి ఆప్షన్స్ కూడా దాని ప్రకారం ఏది కరెక్టో ఏది తప్పో చూసుకొని ఐడెంటిఫై చేసి టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యేతర అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం. సో శూన్యేతర అకర్ణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం. ఒక అకర్ణీయ సంఖ్య తీసుకుందాం 3, కరణీయ సంఖ్య తీసుకుందాం √5, ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ లెక్కనే. సో ఈ లబ్ధం అనేది ఎప్పుడు ఏమైనా కరణీయ సంఖ్యనే అవుతుంది, అంటే ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్యనే కావడం జరుగుతుంది. ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య అంటే తప్పు. అకర్ణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్య ఇది కూడా తప్పే, ఎప్పటికీ అది కరణీయ సంఖ్యనే అవుతుంది. ఒకటే కూడా తప్పే. సో ఆన్సర్ అనేది ఆప్షన్ 1. ఈ ఒకటి అంటే దీని మీనింగ్ ఒకటి కదండి, ఆన్సర్ ఒకటి, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ వైజ్ ఇవ్వలేదు కాబట్టి అట్లే ఐడెంటిఫై చేయాలి. మనం ఒకటిని మాత్రం టిక్ చేయాలి, ఇక్కడ 4th వన్ కాదు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్య 14,587/1250లో ఎన్ని దశాంశాల తర్వాత అంతమొందుతుంది? సో ఇది అంతమవుతుంది ఎన్ని పొజిషన్ తర్వాత అంతమవుతుంది. ఇంతకుముందు డిస్కస్ చేసే విధంగానే ఇప్పుడు మనం ఏం చేయాలి, పైన ఏమన్నా ఉండదు మనకు సంబంధం లేదు, కింద నెంబర్ తీసుకుంటాం. కింది నెంబర్ 1250, ఇది క్లియర్గా ఇది 5³ × 10, 125 × 10 రాసుకోవచ్చు. 125 అంటే 5³ అని రాయొచ్చు, 5³ × 10 రాస్తాం. మళ్ళీ 10ను కూడా 5 × 2 రాసుకోవచ్చు, విచ్ మీన్స్ 5⁴ × 2 అని రాయొచ్చు. సో ఇక్కడ మనం 5⁴ ఎంత ఉందో దీని అంతా కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ 2³ తోటి మల్టిప్లికేషన్ చేస్తాం, అప్పుడు పైన కూడా ఇంటూ 2³ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ లాస్ట్ హైయెస్ట్ పవర్ ఎంత మనకి 5⁴ వచ్చింది కాబట్టి అంటే అది 4 పాయింట్స్ తర్వాత, అంటే ఒక పాయింట్ తర్వాత 4 పొజిషన్స్, అంటే
1 2 3 పాయింట్ తర్వాత 4 పొజిషన్ దాకా వస్తుంది. అంటే 4 దశాంశ స్థానాల వద్ద ఎండ్ అవుతుంది. అది 4 దశాంశ స్థానాల వద్ద అది ఎండ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. 0.12345 బార్ భిన్న రూపంలోకి మార్చండి. సో దీన్ని ఫస్ట్ మనం 0.12345 బార్ విచ్ మీన్స్ ఏంటంటే యాక్చువల్గా 0.12345 ఇట్లే ఉంటుందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే బార్ అనేది దేని కింద ఉందో అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అట్లా కన్వర్ట్ చేయాలంటే బేసిక్ మెథడ్ వచ్చేసి ఉన్న నెంబర్ మొత్తాన్ని రాసేసుకోవాలి. ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం ఏంది అంటే వితౌట్ పాయింట్. ఇక్కడ సపోజ్ 1 ఉన్నా సరే ఏమున్నా సరే ఉన్న నెంబర్ మొత్తం రాసుకోవాలి. అంటే 0 1 2 3 4 5 రాసేసి బార్ కాకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయో రాయాలి. మళ్ళీ ఇప్పుడు బార్ కాకుండా ఉన్న నెంబర్స్ ఏంటి మనకి 0 1 2 3 0 1 2 3. ఇఫ్ ఒకవేళ 0 కాకుండా వేరే ఉంటే వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి 0తో సహా చెప్తున్నాను. సో ఇక్కడ ఏమున్నా సరే 1 కావచ్చు 2.73 కావచ్చు ఏది ఉన్నా సరే మొత్తం నెంబర్స్ ఫస్ట్ రాసుకోవాలి. మైనస్ పెట్టేసి ఈ బార్ కాకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయో మొత్తం రాసేయాలి. అట్లా రాసిన తర్వాత ఈ బార్ అనేది ఎన్ని నెంబర్స్ కింద చూడాలి. ఫస్ట్ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి 2 9 పెట్టాలి. 2 9 పెట్టేసారి. ఇంకొక విషయం ఏంటంటే పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటే మనకి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ తీసుకోవాలి. అంటే పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఏమైనా నెంబర్స్ ఉంటే అవన్నీ ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. సో 1 2 3 4 5 మైనస్ 1 2 3 సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 అండ్ లాస్ట్ వన్ కూడా 2 1 2 99900 సో ఇది ఆన్సర్ అండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. జస్ట్ 1 2 4 బార్ అనేది ఉంది అనుకుంటే సో దీన్ని మనం ఫస్ట్ మొత్తం రాసేయాలి. నెంబర్ 1 2 4 మొత్తం రాసేసిన మైనస్ బార్ కాకుండా ఏమేమి ఉన్నాయి 12 ఉంది అది కూడా రాసేసిన. తర్వాత ఈ 4 కింద బార్ కింద ఒకటి ఉంది కాబట్టి ఒక 9 తీసుకుంటున్నా. అండ్ బార్ పాయింట్ తర్వాత బార్కి మధ్యలో ఒకటే నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 తీసుకుంటున్నా. విచ్ ఈజ్ ఈక్వల్ టు 124 మైనస్ 12 112/90 అండి. 112/90 ఇది ఇంపార్టెంట్ మోడల్ అండి. నెక్స్ట్ మెథడ్ క్రమభిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు డిస్కస్ చేసినాం. క్రమభిన్నం అని ఏమంటాం 3/4 ఒక క్రమభిన్నం, 13/17 ఒక క్రమభిన్నం. అంటే లవం విలువ తక్కువ ఉండాలి, హారం విలువ ఎక్కువ ఉండాలి. దీన్ని క్యాన్సల్ చేస్తే కంపల్సరీ 0.something వస్తుంది కాబట్టి దాని విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువ. అది అపక్రమ భిన్నం అయితే ఒకటి కంటే ఎక్కువ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయమని ఇచ్చాడు. ఇది కూడా ఈజియెస్ట్ మెథడ్స్ ఉంటాయండి. యాక్చువల్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే దీన్ని క్రమభిన్నాల్లోకి మార్చి యాడ్ చేయడం. అప్పుడు ఎల్సిఎం అవసరం వస్తుంది. సో అది టైం తీసుకుంటుంది బాగా. సో అట్లా కాకుండా మనకి ఈ నెంబర్స్ని ఫస్ట్ ఇక్కడ ముందుండే నెంబర్స్ 2 + 3 + 1 2 + 3 + 1 ఎంతండి 2 + 3 + 1 2 + 3 5 5 + 1 6 వస్తుంది. అండ్ ఇక్కడ ప్లస్ పెట్టేసేయండి. ఇప్పుడు లోపల ఉన్న నెంబర్స్ లైక్ 2/3 1/2 4/5ని యాడ్ చేయండి. 2/3 + 1/2 + 4/5ని యాడ్ చేయాలి. సో వీటిని యాడ్ చేయాలంటే ఎల్సిఎం మెథడ్ అండి. ఎల్సిఎం వచ్చేసి మనకి 3 × 2 6 6 × 5 30 వస్తుంది. సో 30 అంటే ఇక్కడ 3 కాబట్టి 10 మిగులుతుంది 20 ప్లస్ ఇక్కడ 15 ప్లస్ ఇక్కడ 6 6 4 24 అండ్ అగైన్ ఇక్కడ 6 ప్లస్ అలాగే ఉంటుంది. ఫస్ట్ 6 ప్లస్ 20 + 24 44 44 + 15 54 59 అండి. 44 54 59 సో 59/30. సో 59/30ని మనం క్యాన్సిల్ చేసుకున్న ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒకటితో క్యాన్సిల్ 30 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 31 30 రిమైండర్ ఎంత వస్తుంది మనకి 29 వస్తుంది. సో దీన్ని మనం ఈ 1 దీనికి యాడ్ చేసుకోవచ్చు. అంటే 7 + 29/30 అని చెప్పి రాయొచ్చు. విచ్ ఇస్ ఈక్వల్ టు 7 29/30 అని చెప్పి ఫైనల్ ఆన్సర్ అండి. 7 29/30 అనేది ఫైనల్ ఆన్సర్. యాక్చువల్గా ఇది జనరల్గా చేస్తే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. ఇలా చేయడం ద్వారా ప్లస్ పాయింట్. ఎందుకంటే దాన్ని ఫస్ట్ కన్వర్ట్ చేయాలి క్రమభిన్నాల్లోకి. కన్వర్ట్ చేసిన తర్వాత ఎల్సిఎం చేయాలి. వచ్చినాక మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి 7/20 అనేది ఆన్సర్ అని చెప్పేసి ఈ మిశ్రమ భిన్నం ప్రకారమే చేస్తున్నాం, సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నెంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి టైం ఎక్కువ తీసుకుంది. అలా కాకుండా చిన్న నెంబర్స్ ఉంటే సింపుల్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 3 1/2 - 4 3/4 ఉంది అనుకుందాం. 3 1/2 - 4 1/4 తీసుకుందాం. సో ఇట్లా ఉంటే ఫస్ట్ 3 - 4 -1 వచ్చేస్తుంది ప్లస్ 1/2 1/4 1/2 - 1/4 1/2 - 1/4 అంటే హాఫ్లకని
అండ్ హాఫ్ అండ్ హాఫ్ తీసేస్తే హాఫ్ వస్తుంది అంటే -1 + 1/2. -1 + 1/2 అంటే 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1/2 అని చెప్పేసి క్లారిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మొదటి 10 సహజ సంఖ్యల సగటు. సో ఇంతకుముందుకు చేసిన మెథడ్ అండి. మొదటి 10 సహజ సంఖ్యల సగటు డైరెక్ట్గా n+1 ఫార్ములా. n+1 అంటే 10 కాబట్టి ఆన్సర్ 11. వెరీ సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనకి అది తెలియకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్, మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం అడిగిండు. మొత్తానికి ఫార్ములా n², సగటుకు యావరేజ్కి ఫార్ములా n అని చెప్పి వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్, 3 వరుస సహజ సంఖ్యల మొత్తం 48. ఆ మూడిట్లో గరిష్ట సంఖ్య ఏది? సో ఎప్పుడైతే మొత్తం ఇచ్చాడో మనం ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 48/3 అది 16 వస్తుంది. సో ఇప్పుడు ఈ 16 అనేది యావరేజ్ వేటికి 3 వరుస సహజ సంఖ్యలు. సో వరుస సంఖ్యలు కాబట్టి ఇది మిడిల్ నెంబర్ అవుతుంది. పైన ఒక సంఖ్య సరి సంఖ్య, కింద ఇంకో సరి సంఖ్య. సో నంబర్స్ వచ్చేసి 14, 16, 18 అండి. సో యావరేజ్ అనేది ఎప్పుడు మిడిల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మిడిల్లోనే ఉంటుంది. సో మనకు 16 కాబట్టి 16 మిడిల్లో ఉంటుంది, పైన 14, కింద 18. సో అడిగిన నెంబర్ గరిష్ట సంఖ్య కాబట్టి 18 తీసుకుంటాం, కనిష్ట అంటే 14 తీసుకుంటాం. క్రింది వాటిలో ఖచ్చిత వర్గ సంఖ్యలో సో ఇక్కడ ఈ 16 క్వశ్చన్ తోటి ఆపేస్తున్నామండి. సో ఇట్లా ఈ విధంగా బేసిక్స్ మన కాన్సెప్ట్స్ బాగా గ్రిప్ ఉంటే ఏ క్వశ్చన్ సరే సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ సంబంధించిన బేసిక్స్ పైన పూర్తి గ్రిప్ తోటి చదవడం స్టార్ట్ చేయాలి. అంటే బేసిక్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఎక్సర్సైజ్కు ఎగ్జాంపుల్స్ కంటే ముందు కొంచెం మ్యాటర్ ఉంటుందండి. సో ఆ మ్యాటర్ని మనం చదువుకుంటే బేసిక్స్ కవర్ అవుతాయి. సో ఆ విధంగా చదవడం ద్వారా బేసిక్స్ అంటే కవర్ అవుతాయి. అండ్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.